వ్యూయర్స్, నా పేరు డాక్టర్ పెంటకోట రవికుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ అలర్జీ స్పెషలిస్ట్, డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధి గురించి తెలుసుకుందాం. ట్యూబర్క్యులోసిస్ అనేది రెండు రకాలు, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఆర్ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. విత్ ఇన్ ది లంగ్స్ అది టీబీ వస్తే దాన్ని పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అవుట్ సైడ్ ది లంగ్స్ బట్ చర్మం నుంచి మొత్తం బాడీలో ఎక్కడ వచ్చినా కూడా ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాము. మనకి ఏదొచ్చినా కూడా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అయితే సిమ్టమ్స్ వచ్చేసి దగ్గు, ఆయాసం రావడం, ఆకలి లేకపోవడం అండ్ వెయిట్ లాస్, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనికి డయాగ్నోసిస్ వచ్చేసి తెమ్మడ పరీక్ష చేయించుకోవాలి. అంటే ఎవరికైతే 2 వారాల కన్నా ఎక్కువ దగ్గు ఉంటుందో ఆర్ లో గ్రేడ్ ఫీవర్ అంటే జ్వరం, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుందో వాళ్ళు ఈ తెమ్మడ పరీక్ష అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. తెమ్మడ పరీక్షతో పాటు కొంతమందికి తెమ్మడ పరీక్షలో పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, మనం టీబీ మందులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. టీబీ మందులు అనేవి 6 months వాడాలి, డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ టీబీ. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అయితే కామన్గా డ్రగ్ సెన్సిటివ్ టీబీ అయితే 6 months వాడాలి. అదే డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అయితే విచ్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి ఇంకా ఫర్దర్ టెస్టులు ఉంటాయి. అది మీ దగ్గరలో ఉండే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఏ రకమైన టీబీ వచ్చింది, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్సా, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్సా, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ కానీ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్లో కానీ అది డ్రగ్ సెన్సిటివ్ టీబీయా ఆర్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీయా అనేది నిర్ధారించుకొని అప్పుడు మనం మందులు వాడుకుంటే మంచిది. ఇవి గవర్నమెంట్ మనకి డాట్స్ అనే డైలీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనే దాని పేరు మీద మనకి ఫ్రీగా మందులు కూడా సప్లై చేస్తుంది. సో మెయిన్గా మన ఇండియాలో టీబీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ రీజన్ వచ్చేసి కంప్లైన్స్ అండ్ అడ్హెరెన్స్. అంటే ఏంటి, ఒక 1 month వాడాక సరే తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ అనేది లీడ్స్ టు డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. సో అప్పుడు మనం 6 months వాడాల్సిందల్లా 12 months కానీ 18 months కానీ వాడాల్సి వస్తుంది. సో వాళ్ళల్లో అన్ని మందులు పనిచేయవు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గు కానీ, ఆయాసం కానీ, రక్తం పడడం, ఈ సిమ్టమ్స్ ఇందాక చెప్పినట్టు టీబీ లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉండే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని, ఎన్ని రోజులు చెప్తే మీ డాక్టర్ గారు ఎన్ని మంత్స్ వాడమని చెప్తే కరెక్ట్గా వాడితే మనం టీబీ నుంచి ఈజీగా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.